నాది 50 సంవత్సరాలు నాకు. మా అమ్మ నాన్న ఇక్కడనే ఉండే. పాపయ్య మా నాన్నగారి పేరు, శాంతమ్మ అమ్మగారి పేరు. ఈ చెరువు కింద మా వాళ్ళు పొలాలు ఉంటుండే, పొలాలు పండిస్తుండే. ఈ చెరువు అప్పుడు చాలా బాగా తాగునీటి సరస్సులాగా ఉండే. అప్పుడు ఇక అంత మెల్లమెల్లగా అంతా ఖరాబ్ అయిపోయింది. మొత్తం అంత కబ్జాలు చేసిర్రు, మొత్తం మూసేసిర్రు. 27 సంవత్సరాల ముందు 30 సంవత్సరాల ముందు అంతా మారిపోయింది మొత్తం చెరువు అంతా. ఇప్పుడు మాత్రం మన రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి హైడ్రా కమిషనర్ గారు చొరవ తీసుకొని హనుమంతరావు అన్న చేతోని ప్రతి పథకం పండుగ ఇక్కడికి వచ్చి ఆయన ఎక్కడే బాధపడుతుండే. చెరువు ఇట్లా అయిపోయింది, ఇంకెప్పుడైతే అనుకుంటుండే ఆయన కళ నెరవేరింది. నేను 1989లో 88లో వేసిన ఫోటోలు ఉన్నాయి ఇక్కడ. నేను ఇక్కడ ఉన్నాను. ఇదే నా ఫోటో. నా పేరు శివకుమార్ రామకృష్ణ, ఇతని కోట్ల రామ్ అని, ఇతని పేరు శ్రీధరు. మేమంతా ఇక్కడనే ఉన్నాము, వేసినాము. అదే చెరువు మళ్ళా కలకలాడుతుంది. చాలా సంతోషంగా ఉంది. ఈ సంవత్సరం మేము సంతోషంగా బతుకమ్మని ఇడిచి నా ఫోటోలు మొత్తం మళ్ళా పెడతా. నా కళ నెరవేరింది. అమర్పేట వాసులు అందరి కళ నెరవేరింది. అందరు చాలా సంతోషంగా ఉన్నారు. చాలా బాగా అయింది. చుట్టుముట్టు పార్క్ అయింది, చిన్నపిల్లలకు ప్లే గ్రౌండ్ అయింది, ఆడుకోనికి అయింది. మధ్యలో కూడా చాలా ఫౌంటైన్ లాగా చేస్తుర్రు. వాకింగ్ ట్రాక్ అయింది. అందరికి ఎక్సర్సైజ్ అవుతుంది. అంబర్పేటలో ఇంత మంచి ప్లేస్ ఎక్కడ లేదు. అంత మంచి ప్లేస్ లా ఒక మచ్చలాగా ఉండే, ఇప్పుడు మాత్రం మారిపోయి స్వర్ణకళ అయిపోయింది. ఇక చాలా బాగా అయింది. అంబర్పేట ఒక వైభవంగా అయిపోయింది. చాలా సంతోషము. హనుమంత్ అన్నకు, హైడ్రా కమిషనర్ గారికి, సీఎం రేవంత్ గారికి చాలా సంతోషము. మేము జన్మలంగా వారికి రుణపడి ఉంటాము.